అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం ఘనశ్యామ గోపాల ఘనశ్యామ గోపాల ఘనశ్యామ గోపాల ఘనశ్యామ గోపాల మనమోహన జగన్మోహన మనమోహన జగన్మోహన యదునందన గోపాల్ యదునందన గోపాల్. జయ శ్రీకృష్ణ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిः దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి నిశ్శేషజాఢ్యాపః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. జై శ్రీకృష్ణ. సర్వులకు నమస్కారము. నిన్నటి రోజున మనము మహాభారతం యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకున్నాము. ఈరోజు భగవంతుడు మన మీద దయ, కృప, కరుణ వీక్షణాలని కురిపించిన నాడు ఎటువంటి వాడికైనా ఎటువంటి గొప్ప ఫలాలు దక్కుతాయి అని చెప్పేటువంటి శ్లోకం గురించి మనము వివరించుకుందాం. ఆ శ్లోకము ఈ విధంగా ఉంది. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఏ పరంధాముని కృపచేత మూగవాడు భాషించునో, కుంటివాడు కొండలెక్కునో, అట్టి పరమానంద స్వరూపుడగు మాధవునికి నమస్కరించుచున్నాను. ఈ శ్లోకంలో మనకి తెలిసేటువంటి గొప్ప విషయము, మాటరాని మూగవాని చేత కూడా ఆ భగవంతుని కృప ఉన్న నాడు వాగ్ధాటి వెల్లివిరుస్తుంది. అదేవిధంగా కాళ్ళే లేని కుంటివాడు కొండలైనా అవలీలగా ఎక్కగలుగుతాడు.
కావలసినదల్లా కేవలం ఆ పరమాత్మ అయినటువంటి మాధవుని కృప మనకి ఎల్లవేళలా అవసరం. మనము శాస్త్ర లోతుల్ని మనం గ్రహించాలి అని అనుకుంటే మానవ ప్రయత్నం అనేది ఒక్కటే ఎప్పటికీ కూడా సరిపోదు. మానవుడు తన ప్రయత్నం తను తప్పక చేసి తీరవలసినదే. అయినప్పటికీ కూడా ఆ భగవంతుని కృప లేనిదే ఎంతటి మానవ ప్రయత్నమైనా విఫలం అనేది కాక తప్పదు. మానవ ప్రయత్నం ఒకవైపు అయితే అంతకు మించిన స్థాయిలో భగవంతుని యొక్క కృప అనేది ప్రతి ఒక్క మానవుడికి కూడా అవసరము. ఆయన కృప మన మీద లేనిదే తత్వచింతన కూడా మనకి ఏర్పడదు. భగవంతుణ్ణి మనం తలుచుకోవాలని, శాస్త్రాలు తెలుసుకోవాలని, మనల్ని మనం ఉద్ధరించుకోవాలని మనము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నానికి భగవంతుని తోడు మనకి దొరికినప్పుడే, ఆయన అనుగ్రహం మనకు కలిగినప్పుడే ఆ శాస్త్ర జ్ఞానం కానీ ఆ తత్వజ్ఞానం కానీ మనకి అలవడుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తుతము మనము పఠించినటువంటి శ్లోకము మనకి తెలియజేస్తోంది. భగవంతుని కృప అనేది అనిర్వచనీయమైనది. ఇది ఇంత అంత అని మనము చెప్పటానికి వీలు లేనిది ఆ భగవంతుని కృప. ఆయన తలుచుకున్న నాడు ఏది అసాధ్యము అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు సుసాధ్యమే అనే విషయాన్ని మానవుడు పూర్తిగా గ్రహించాలి. ఎలాగంటే మూగవాడి తోటి ఆయన పలికించగలడు, కుంటివానితోటి పరుగులెత్తించగలడు, కొండలెక్కించగలడు. ఇది మానవునికి సాధ్యమైనటువంటి విషయము కాదు. గొప్ప గురువైనటువంటి జ్ఞానదేవుల వారు మహిషముతోటి అంటే ఎద్దుతోటి వేదాల్ని పఠింపచేశాడట. అది ఎవరి అనుగ్రహం అండి? భగవంతుని అనుగ్రహము. ఎందుకంటే ఆ ఎద్దులో ఉన్నది కూడా ఒక జీవుడే, మానవుడు కాకపోయి ఉండవచ్చు, కానీ ఎద్దులో ఉన్నది కూడా జీవుడే. ఆ భగవంతుడే అనుగ్రహాన్ని కురిపించిన నాడు ఏది అయినా సరే సాధ్యము అని తెలపటానికే జ్ఞానదేవుల వారు మహిషముతోటి వేదాన్ని పలికించారట. కాళ్ళు చేతులు రెండూ లేనటువంటి కూర్మదాసు పండరీపురానికి నడుచుకుంటూ వెళ్ళి ఆ పాండురంగుడిని దర్శించుకున్నాడట. ఎంతటి గొప్ప విషయం అండి! ఈనాటిలాగా ఏ ఫ్లైట్స్లో వెళ్తున్నారో ఇంకో దాంట్లో వెళ్తున్నారని కాదు. కాళ్ళు చేతులు లేనివాడు ఏ రకంగా నడక సాగించాడండి పండరీపురానికి. ఆ పాండురంగని దయ ఆయన మీద సంపూర్ణంగా ఉంది కాబట్టి కరచరణములు లేనప్పటికీ ఆయన పండరికి నడుచుకుని వెళ్ళి ఆ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకున్నాడు. అయితే దీనికి మనకి కావాల్సింది ఏంటంటే, భక్తుడు అని అనిపించుకున్నవాడు ఎవడైనా సరే భక్తిలో తన్మయత్వం అనేది ఉండాలి. మనము భక్తిలో ఉన్నప్పుడు పూర్తిగా మునిగిపోయి ఉండాలి. సంసారంలో మునిగిపోకూడదండి. సంసారంలో మునిగిపోతే అది మనల్ని పైకి తేల్చదు. భక్తిలో మునిగిన నాడు అది మనల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి ఈ భక్తికి కావాల్సింది ఏంటంటే తన్మయత్వము. ఎవరో చూస్తున్నారు, మనల్ని ఏదో చేస్తున్నారు, మొహమాటము, నోటి నిండా మనం భక్తిగా గట్టిగా ఒక నామం పలకాలి అని అంటే వాళ్ళు చూస్తున్నారు ఏమనుకుంటారో, వీళ్ళు చూస్తున్నారు ఏమనుకుంటారో, నేనేదో మనసులో అనుకుంటానులే, అటువంటి మొహమాటాలు ఏవి పనికిరావు. నామం పలికేటప్పుడు గట్టిగా పలుకు.
ఏ దానివల్ల నువ్వు ముక్తి పొందుతావు, నువ్వు తరిస్తావు. ఎవరో బయట వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారనేటువంటి ఇటువంటివన్నీ ఏ రకమైనటువంటి భేషజాలు కూడా భగవంతుడి విషయంలో, మన భక్తి విషయంలో మనకి ఉండకూడదు. నీకు లోపల ఆ తన్మయత్వమే నీకు కలిగిన నాడు లోపల నుంచి తన్నుకొని వస్తుంది. ఎందుకంటే భజనల్లో ఎంతోమంది నృత్యం చేస్తూ ఉంటారు, గోవిందనామం చెప్పగానే నృత్యం చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ స్వామి ఆకర్షిస్తున్నాడు, ఆ నామం ఆకర్షిస్తోంది. భక్తుడనే వాడికి నామము ఆకర్షింపచేసి వాడిని తన్మత్వం అయ్యేటట్టుగా చేస్తోంది. తన్మయించు, ఆనందించు. ఆ ఆనందంలోనే నీకు నిజమైన ఆనందము నామంలోనే ఉంది. ఆ నామం నువ్వు పలికిన నాడే ఉంది. ఇది ఎప్పుడైతే మనకి ఇదిగా జరుగుతూ ఉంటుందో మనకి మిగతా విషయ వాసనలు ఏవి కూడా మనల్ని అంటవు. ఈ విషయ వాసనలు మన ప్రాపంచికమైనటువంటి విషయాల మీద మనకు మనసు మళ్ళదు. ఎప్పుడు మళ్ళదు? నువ్వు భక్తిలో తన్మయత్వం చెందినాడు ప్రాపంచిక విషయాలు ఏవి కూడా మనల్ని అంటవు. అవి మనకి దూరంగా జరిగిపోతాయి. ఆ జరిగిపోయేలా చేసుకునేది మన చేతిలో ఉంది. ఎప్పుడైతే ఆ ప్రయత్నం మనం చేస్తామో భగవంతుడు తన అనుగ్రహాన్ని పూర్తిగా మన మీద ఆయన కురిపిస్తాడు. భక్తి కుదరని హృదయంలో మీకు జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది? కలగదు. జ్ఞానానికి మూలము భక్తి. ఆ భక్తి ఎక్కడ కలగాలి? హృదయంలో కలగాలి. నీకు హృదయంలో భక్తి కలిగిన నాడు నోటి ద్వారా అది నీకు బయటికి వచ్చేస్తుంది. ఆ వచ్చిన రీతే తెలిసిపోతుంది. వీడి హృదయంలో నుంచి తన్నుకొని వస్తుంది. ఆ భక్తి పార్వశ్యము అనేది మనకే గ్రహణం కలుగుతుంది. ఈ విషయంలో పోతనామాత్యుడు ద్వితీయ స్కందంలో ఆంధ్ర మహాభాగవతంలో ఒక చక్కటి పద్యాన్ని రచించాడు. చూడండి. కార్యకారణహేతువగు కంజదళాయతాక్షున కంటే అన్యులెవ్వారు లేరు తండ్రి. భగవంతుని అనంతుని విశ్వభావనోదారుని సద్గుణావళు ఉదాత్తమతిన్ కొనియాడకుండినన్ చేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్. దేహేంద్రియ మనోబుద్ధులలో జరుగు ప్రతి చలనమునందును దైవ స్పందనను భగవంతుడు పొందగలగాలి. ప్రతి చలనంలో కూడా దైవ స్పందన మనకి తెలియాలి. నీవు పలుకుతున్నావు, నువ్వు పిలుస్తున్నావు, రామా కృష్ణ గోవింద పిలుస్తున్నావు. ఆయన స్పందన నీకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? నీవు తన్మయత్వం చెందిన నాడు, భక్తి పార్వశ్యంలో నువ్వు మునిగిన నాడు, నీవు పిలిచిన పిలుపుకి ఆయన నీకు పలుకుతున్నాడు అనే విషయము స్పష్టంగా గోచరమవుతుంది. నేత్రహీనుడైన సూరదాసు ఆంతర్యములో కృష్ణరూపాన్ని దర్శించాడు. సూరదాసుకి చర్మచక్షువులు లేవు. అయితేనేమి ఆయన అంతర్ముఖంగా ఆంతర్యంలో ఆ కృష్ణ పరమాత్మని దర్శించాడు. కన్నులు ఎంత బాగుండినన్ పై చూపునకు మనకు భగవంతుని దర్శనము కాని నాడు ఆ కన్నులకు సార్థకమేమండి? నేత్రాలు ఉన్నాయా లేవా అనేది పెద్ద ప్రశ్న కాదు. నీలో భక్తి ఉన్నదా లేదా అన్నదే అతి ముఖ్యమైన విషయం. భక్తి ఉన్ననాడు నీకు ఈ బాహ్య ఇంద్రియములతో పని లేదు. అంతరింద్రియము, నీ మనస్సు, నీ చిత్తము, నీ బుద్ధి, నీ హృదయము భగవంతుని వైపు మళ్ళిన నాడు బాహ్యేంద్రియములతో పని లేదు. మనస్సులో భగవత్ సంకల్పాలు మినహా ఏ ఇతర సంకల్పాలు మనకి తలెత్తుకోకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అది జరిగిన నాడు భక్తులు అవటానికి, భక్తిలో మనము ఒక అడుగు మరో అడుగు ముందు వేయడానికి
అన్ని రకములైనటువంటి అవకాశాలని భగవంతుడు మనకి కల్పిస్తాడు. ఆయన కృపా కటాక్షణం అనేది తప్పకుండా మనకి లభిస్తుంది. మనం చేయవలసిందల్లా భగవత్ సంకల్పం మాత్రమే చేసుకొని మిగతా సంకల్పాలు కానీ మిగతా విషయ వాసనలు కానీ ప్రయత్నపూర్వకంగా మనకు మనమే దూరము చేసుకున్న నాడు భగవంతుని కృప మన మీద మెండుగా నిండుగా ఉంటుంది. పోతనామాచులు మరి ఒక పద్యాన్ని కూడా రాశారు ఆంధ్ర మహాభాగవతంలో. అది ఈ రకంగా ఉంది చూడండి. ఒక మారెవ్వరి పేరు కర్ణములలో నొయ్యారమై సోకినన్ సకలాగంభులు పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితో నట్టి సస్సుకరున్ మంగళ తీర్థపాదు హరివిష్ణున్ దేవదేవేశునిన్ అకలంక స్థితి గొల్చు భక్తులకు లేదు అడ్డంబు రాజాగ్రణి అని మహానుభావుడు పోతనామాచుడు దుర్వాస మహర్షి చేత ఈ పద్యాన్ని పలికించాడు. ఒక్కసారి ఆ భగవంతుని నామము మన చెవులలో సోకిన నాడు సకల పాపములు కూడా తొలగిపోతాయి అని అంబరీషునిపై దూర్వాసుడు క్రోధావేశం ప్రకటించినప్పుడు సహించలేని శ్రీహరి సుదర్శనాన్ని పంపగా అన్య శరణ్యము ఎరుగని దుర్వాసుడు అంబరీషునే శరణు వేడినటువంటి సందర్భంలో ఈ వాక్కులు బయలుపడినాయి. ఇది ఆయన చెప్పాడు. ఒక్కసారి ఎవ్వరి పేరు కర్ణంలో నొయ్యారమై సోకిన సకల ఆఘంబులు పల్లటిల్లు తొలగున్ అన్ని రకములైనటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. కావలసిందంతా భగవన్నామము పలుకు, భగవన్నామము వినటానికి ప్రయత్నపూర్వకముగా చేయవలసినటువంటి ప్రయత్నపూర్వకంగా మనము తప్పనిసరిగా చేయవలసినటువంటి కార్యము భగవన్నామం పలకడము, భగవన్నామం వినబడిన నాడు చెవులొగ్గి వినటము. ఇది ఎందుకంటే భక్తి ఒక్కటే వాంఛించదగినది. మనం కోరుకోవాల్సింది భక్తియే. భక్తితోనే మనం ఏదైనా సరే సాధించగలుగుతాము. అట్టి భక్తి మనకి అనుగ్రహించమని చెప్పి ఈ శ్లోకంలో మనము ఆ మాధవుణ్ణి ధ్యానిస్తున్నాము. ఎందుకు? మూగవానికి మాట ఇచ్చినవాడు, కుంటివానిని కొండలెక్కించినవాడు. మనము భక్తితో, అనన్య భక్తితో మనము ఆయనని శరణు వేడిన నాడు ఆయన మనకు భక్తిని కలిగించడా, భక్తిని ప్రసాదించడా, మనని ఆ మార్గంలో మనల్ని ముందుకు తనకు తానే నడిపించడా? తప్పక తీరుతుంది. భగవంతునికి అసాధ్యమైనది ఏదియును లేదు అనే విషయము మరీ మనము మనస్ఫూర్తిగా నిశ్శంకగా మనము నిర్వివాదాంశముగా ఇలా ఎలా జరుగుతుందండి, అదెలా జరుగుతుందండి, వాడెలా ఎక్కుతాడండి, కాళ్ళే లేని వాడు ఏం ఎక్కుతాడండి, వాడికి మాటలు ఎలా వస్తాయండి? అనుమానం అనేది భగవంతుని విషయంలో 100కి 100 కూడా పనికిరాదు. భగవంతుని విషయంలో తర్కము చేయరాదు. ఎలా చేస్తాడు? ఏదన్నా చేయగలిగిన వాడండి. నీవు చేయలేనివి ఎవ్వరూ చేయలేరు అనుకోవడము అది నీ కర్మ. నీ జ్ఞానం ఇంతనే ఉంది, దీన్నే నువ్వు చాలా గొప్పగా తెలిసింది అనుకుంటున్నావు. నువ్వు చూసే ఈ బాహ్య ప్రపంచాన్ని చూసే నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు. దాన్ని సృష్టించిన వాడు, దాని స్థితికి కారకుడు, దాన్ని ప్రళయకాలంలో తనలో తీసుకున్నవాడు, తిరిగి తానే తలుచుకున్న నాడు సృష్టి చేయగలిగిన వాడు, ఈ అంతటి వాడు ఈ చిన్ని పనులు చేయలేడా? నీకెందుకు అనుమానం? భగవంతుడి విషయంలో అనుమానం అనేది ఎప్పటికీ పనికిరాదు. ఆ విషయము మనము పూర్తిగా
పూర్తిగా సంపూర్ణంగా నమ్మిన నాడు ఆయన కృపా కటాక్ష వీక్షణాలు మన మీద పూర్తిగా ఉంటాయి. మౌనాధ్యానాశ్చ యోగశ్చ విద్ధి భారత మాధవం. మౌనము, ధ్యానము, యోగము ఈ మూడిటి చేత పొందగలిగిన వాడు ఆ మాధవుడు అని మహాభారతము తెలియజేస్తోంది. మౌనము, ధ్యానము, యోగము ఈ మూడిటి చేత తెలియదగిన వాడు ఆ మాధవుడు. అట్టి మాధవుని కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని, మనకు మనము సక్రమమైన మార్గంలో నడిచే ఆ బుద్ధిని ఆ భగవంతుడు మనకి సంపూర్ణంగా కలిగించాలని అని ఆ వేద్యుడైనటువంటి ఆ పరంధాముడైనటువంటి ఆ మాధవుడు శ్రీకృష్ణ పరమాత్మను మనము శరణు వేడుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాము. రేపు మరి యొక్క శ్లోకంతో మనము ముందుకు సాగుదాము. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీహకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి.